టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. ఇరువురు ఇళ్ల మధ్య భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. అరికపూడి తెలంగాణ భవన్కు రావాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు తెలంగాణ భవన్కు రాకుంటే నేనే నీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరడంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి స్పందించారు. కౌశిక్ రెడ్డి 11 గంటలకు వస్తా అన్నావు, రాకుంటే నీ ఇంటికి 12 గంటలకు నేనే వస్తానంటూ అరికపూడి చెప్తున్నారు. నీ దమ్మేంటో నా దమ్మేంటో తెలుసుకుందామంటూ సవాల్ విస్తారు. తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ అరికపూడి చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. అయితే మాటలు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కౌశిక్ వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ మహిళా నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. అసలు కౌశిక్ ఏమన్నారు, అలాగే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. గిఫ్ట్ పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్కసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు. గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? రైట్. ఇటు కౌశిక్ వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ కూడా స్పందించారు. ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ కూడా మళ్ళీ ప్రతి సవాల్ విస్తారు. 11 గంటలకు నా ఇంటికి రాకుంటే నేనే నీ ఇంటికి వస్తాను, నా దమ్మేంటో నీ దమ్మేంటో తెలుసుకుందామంటూ ఆయన ప్రతి సవాల్ విస్తారు. దీంతో ఇద్దరి ఇళ్ల దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కౌశిక్ వ్యాఖ్యలకు గాంధీ ఎలాంటి ప్రతి సవాల్ విసిరాడు ఒకసారి విందాం. కౌశిక్ రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు.
చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుకా, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం. రైట్, ఇది కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందంటున్న అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్లే పార్టీ భ్రష్టు పట్టిందంటూ ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ స్పందించారు. తన ఇంటి ముందు సెక్యూరిటీ అక్కర్లేదంటున్నారు అరికపూడి గాంధీ. 11 గంటలకు తన ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తన సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు. నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందామంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. మొత్తం మీద మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ ఇంటి ముందు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ నేతల మధ్య ఒక్కసారిగా సవాలు ప్రతి సవాళ్ళతో రాజకీయం వేడెక్కిన పరిస్థితి. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు అరికపూడి గాంధీ ఇంటి దగ్గర సంబంధించిన దృశ్యాలు. గాంధీ ఇంటి దగ్గర